హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం ఫిఫ్త్ క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకుంటున్నాం కదా. ఈరోజు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, మూడవ చేప మూర్ఖురాలు అని ఎలా చెప్పవచ్చు? మూడవ చేప మూర్ఖురాలు అని ఎలా చెప్పవచ్చు? చూడండి, మొదటి చేప రానున్న అపాయాన్ని గురించి చెప్పి మరొక సరస్సుకు వెళదామని చెప్పిన మూడవ చేప వినలేదు. మొదటి చేప రాబోయే అపాయాన్ని ముందుగానే చెప్పినా కూడా మూడవ చేప వినలేదు. రెండవ చేపలాగా ఉపాయంతో ప్రమాదాన్ని తప్పించుకోలేదు. అప్పటికప్పుడు ఉపాయంతో అపాయాన్ని తప్పించుకునే తెలివితేటలు కూడా లేవు. మిడిసిపడుతూ ఎగిరింది. మిడిసిపడుతూ ఎగిరెగిరి పడింది అంటే నేను బ్రతికి ఉన్నాను అన్న గర్వంతో ఎగిరి పడింది. దానితో జాలరి ఒక్క దెబ్బ కొడితే అది మరణించింది. గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు జాలరి. ఎందుకని? ఎగిరెగిరి పడుతుంది, ఇది మళ్ళీ నీళ్ళలోకి ఎక్కడ వెళ్ళిపోద్దో, ఒక్క దెబ్బ కొడితే చచ్చిపడి ఉంటది అని చెప్పి ఒక్క దెబ్బ కొట్టేసరికి మరణించింది. అందుచేత మూడవ చేప మూర్ఖురాలు అని చెప్పవచ్చు. ఈ అన్ని కారణాల వల్ల మూడవ చేప మూర్ఖురాలు అని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మూడవ చేప మూర్ఖురాలు అని ఎలా చెప్పవచ్చు? మూడవ చేప రానున్న అపాయాన్ని గురించి చెప్పి మరొక సరస్సుకు వెళదామని చెప్పిన మూడవ చేప వినలేదు. మొదటి చేప రానున్న అపాయాన్ని గురించి చెప్పి మరొక సరస్సుకు వెళదామని చెప్పిన మూడవ చేప వినలేదు. రెండవ చేపలాగా ఉపాయంతో ప్రమాదాన్ని తప్పించుకోలేదు. మిడిసి పడుతూ ఎగిరింది. దానితో జాలరి ఒక్క దెబ్బ కొడితే అది మరణించింది. అందుచేత మూడవ చేప మూర్ఖురాలు అని చెప్పవచ్చు. ఈరోజు సిక్స్త్ క్వశ్చన్ ఒక్కటేనా? మీరు ఒక్క క్వశ్చనే కదా అని మీరేమి కంగారు పడిపోకండి. చిన్న క్వశ్చన్ ఇచ్చారనుకోవద్దు నాన్న. ఈ క్వశ్చన్ ఒక్కటే ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఈ క్వశ్చన్ మీ నోట్బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో అందంగా రాసి చక్కగా చదవండి నాన్న. 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్ కూడా ఒకసారి రీకాల్ చేసుకున్నాను. పైన ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా, ఈ పేజ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి. అంటే అన్నీ ఒకసారి చదవండి. ఈ సిక్స్త్ క్వశ్చన్ ఒక్కటే మీ నోట్బుక్లో రాసి మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చదివి ఆన్సర్ చేసే విధంగా, అంటే చూడకుండా చెప్పడానికి రాయడానికి వచ్చేలాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే చంద్ర.